మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్ని ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. స్త్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన బోలా శంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. విజయ్ వర్మ ఎవరో కాదు, బాలీవుడ్ నటుడు. అలాగే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్గా నటించాడు. అయితే చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ఇద్దరు ఈ మధ్య విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చేసుకున్నారని రూమర్స్ వినిపించాయి. వాటిలో నిజం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ వర్మ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది. విజయ్ వర్మ తనకు విటిలిగో అంటే బొల్లు వ్యాధి ఉందని బహిరంగంగానే తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తన చర్మంపై తెల్లని మచ్చలు ఉంటాయని వివరించారు. అలాగే దాని కారణంగా తన లైఫ్లో అశాంతి నిండిపోయిందని తెలిపారు. ఇదిలా ఉంటే తమన్నా విజయ్ కలిసి ఓ వెబ్ సిరీస్లోనూ నటించారు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తుంది. రీసెంట్గానే ఈ ఇద్దరు కలిసి హోలీ సెలబ్రేషన్స్లో కూడా పాల్గొన్నారు.